హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు ములక్కాడ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో న్యాచురల్గా ఉండేలా ములక్కాడ పులుసుని చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 ములక్కాడలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేసుకుని. నేను ఇక్కడ 3 ములక్కాడలు తీసుకున్నాను కాబట్టి పెద్ద నిమ్మపండు సైజు కన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీని తీసుకోండి. చింతపండు తీసుకుని వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పోపు దినుసులు, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా ఉడికే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోస్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకుని ఇవి కూడా బాగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోండి మూత పెట్టేసి. చూడండి, ఆనియన్స్ అండ్ టమాటోస్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను యాడ్ చేసుకోండి. ఆనియన్స్ టమాటోలతో బాగా మిక్స్ చేసుకుని ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి, ఒక 1 or 2 minutes వరకు. ఈ విధంగా ఉడికిన తర్వాత 1.5 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అదే పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. దీనిపై ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని, చిక్కటి పులుసుని 1 కప్పు యాడ్ చేసుకుని అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ 150 ml వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేసి పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోండి. చూడండి, ములక్కాడలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అదే హీట్ మీద ఒక 5 minutes ఉంచండి. చూడండి, ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. టేస్టీ అండ్ సింపుల్ ములక్కాడ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.